ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రైమరీ ఎమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్, సింపుల్ గా పిఏఎం అనే ఒక డిసీజ్ ఇప్పుడు చాలా ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేరళలో చాలా మంది ఇప్పటికే ఈ జబ్బుతో చనిపోయారంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది మెదడు తినేటువంటి ఒక వైరస్ కి సంబంధించిన జబ్బు అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నటువంటి ఆశీష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి సార్ అసలు ఈ డిసీజ్ ఏంటి? పామ్ అనే డిసీజ్ ఏంటి? ఇది మెదడుకి వెళ్ళి మెదడునే ఎందుకు తినేస్తుంది, ఎందుకు చంపేస్తుంది? దీనికి అసలు మెడిసిన్ ఉందా లేదా? ఎర్లీ స్టేజ్ లో అయితే ఏమన్నా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకు చనిపోతున్నారు ఇప్పుడు ప్రజలు? ఇది ఒక సబ్ స్పీషీస్ ఆఫ్ ఒమిబా, ఒక ఒమిబా టైప్ లాంటిదే ఇది. సో జనరలీ ఏమైందంటే ఇన్ని ఇయర్స్ వరకు ఎక్కువ వరకు ఒమిబా మోస్ట్లీ మనకి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్, లివర్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుండే. కానీ ఈ టైప్ ఆఫ్ దీంట్లో డైరెక్ట్ ఇది బ్రెయిన్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది మనకి. సో దీంట్లో సిమ్టమ్స్ ఎట్లా అంటే సివియర్ ఫీవర్, సివియర్ హెడేక్స్, చాలా సివియర్ గా అంటే తలనొప్పి కూడా చాలా సివియర్ గా ఉంటుంది. అండ్ ఇది నార్మల్ గానే స్ప్రెడ్ అయితే ఇట్ ఈస్ ఎ వాటర్ బాండ్ డిసీజ్. మనం వాటర్ స్విమ్మింగ్ పూల్స్ నుంచి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు అండ్ నార్మల్. సో దాని వల్ల కూడా ఇది వచ్చి ఉండొచ్చు. కానీ ఇది చాలా ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే చాలా సివియర్ గా ఉంది. ఎందుకంటే బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చేసే ఏ బ్యాక్టీరియా కానీ, ఏ ఎలిమెంట్స్ కానీ, ఎటువంటిదైనా కానీ ఎఫెక్ట్స్ ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ తోని చాలా సివియర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కంప్రెషన్స్ ఉండి దాని వల్ల మేజర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎస్, డెఫినెట్లీ ఇది బ్రెయిన్ ఈటింగ్, అంటే బ్రెయిన్ డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది కాబట్టి బ్రెయిన్ ఈటింగ్ అమీబా కింద క్లాసిఫై చేస్తున్నారు. దీనికి ఎట్లా సార్ మెడిసిన్స్ లేవా లేకపోతే ఎర్లీ స్టేజెస్ అండి? అంటే ఎర్లీ స్టేజెస్ నార్మల్లీ మనము యాంటమీబా, హిస్టాలజీ వీటికి ఎట్లయితే ట్రీట్మెంట్ అజోల్ డెరివేటివ్స్ అంటాము, ఆల్బెండజోల్, ఇవన్నీ రకరకాల అజోల్ డెరివేటివ్స్ తోని ఇది ఇనిషియల్ గా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎక్కువ శాతం ఏంటంటే బ్రెయిన్ లో మనకి ఇన్ఫ్లమేషన్ ఉంటది కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఈ ఆర్గానిజం క్రియేట్ చేసే వేరే ప్రాబ్లమ్స్ తో ఇంకా ఎక్కువ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎర్లీ స్టేజెస్ లో ఏదైనా మనం డయాగ్నోస్ చేస్తే అంటే కానీ ప్రతి దాన్ని మనం అట్లా ఊహించుకోలేము. అంటే లాస్ట్ వాటర్ ఎక్స్పోజర్ ఏంటి, అంటే బయట వాటర్ రెగ్యులర్ గా తీసుకుంటున్నారా, లేకపోతే ఎక్కువ బయట స్విమ్మింగ్ పూల్స్ లో స్విమ్ చేస్తున్నారా? ఇన్ఫెక్టెడ్ వాటర్ వల్లనే వస్తుంది కాబట్టి మీరు ఒక మంచి ప్లేస్ లో ఉన్నారు, మంచి ఫ్రెష్ వాటరే తీసుకుంటున్నారంటే ఎనీ హెడేక్స్ ఆ సిమ్టమ్ కాకపోవచ్చు. కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళినారు, మీరు బయట ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ లో ఎక్కువ గడుపుతున్నారు అనుకుంటే వాళ్ళు, అండ్ 5 to 6 days వరకు సివియర్ ఫీవర్, ఫ్లూ సిమ్టమ్స్ విత్ సివియర్ హెడేక్స్ ఉంటే మాత్రమే మనం దీన్ని ఎస్టిమేట్ చేయొచ్చు, ఇది ఉండొచ్చు అని మనం ఊహించుకోవాలి. అదర్ దాన్ దట్ నార్మల్ హెడేక్స్ ని మనం దీన్ని ఇలా బ్రెయిన్ ఈటింగ్ అమీబా లాగా అయితే మనం కన్సిడర్ చేయొద్దు. ఇప్పుడు ఈ పామ్ అనే డిసీజ్ లో ఓన్లీ సిమ్టమ్ హెడేక్ ఒక్కటేనా సార్? ఇంకేం ఉండదా? ఓన్లీ వన్ ఫ్లూ సిమ్టమ్స్ అంటే ఉంటాయి. ఫ్లూ సిమ్టమ్స్ మొత్తం ఉంటాయి, హెడేక్స్, రన్నింగ్ నోస్, హెవీ ఫీవర్. కానీ వీళ్ళలో ఎక్స్ట్రా ఏంటంటే నార్మల్ హెడేక్ అంటే సివియారిటీ ఆఫ్ హెడేక్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ అంటే ఇప్పుడు బ్రెయిన్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి మనకి ఎక్కువ హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ కాజింగ్ ఎన్సెఫలైటిస్, అంటే బ్రెయిన్ లో స్వెల్లింగ్స్, ఈ బ్రెయిన్ మెనింజెస్ ని కంప్లీట్ గా స్వెల్లింగ్ చేస్తుంది కాబట్టి దాని సిమ్టమ్స్ ఆర్ వెరీ డేంజరస్. ఇప్పుడు నార్మల్ గా మనకి ఈ మెనింజైటిస్, నార్మల్ వైరల్ మెనింజైటిస్ కానీ, బ్యాక్టీరియల్ మెనింజైటిస్ కానీ, ఇట్లా ఈ పామ్ తో వచ్చిన మెనింజైటిస్ అని, ఎనీ మెనింజైటిస్ ఆర్ సేమ్ టు ట్రీట్. కానీ అవన్నిటికీ మనకి తెలుస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని. కానీ దీంట్లో ఏంటంటే మనకి డైరెక్ట్ నోస్ నుంచి డైరెక్ట్ మనకి అది లోపలికి వెళ్ళిపోయి బ్రెయిన్ లో ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అది ఇదేమన్నా చిన్న పిల్లలు అంటే బాగా చిన్న పిల్లలు కానీ, లేకపోతే 5 years బిలో పిల్లలు అట్లాంటి వాళ్ళకి ఏమన్నా? ఎనీ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కానీ, ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి హై ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎనీథింగ్ మనము బాయిల్ చేసిన వాటర్, ఎవ్రీథింగ్ షుడ్ బి బాయిల్డ్. ఎనీ వాటర్ యు టేక్ అది బాయిల్ చేసి వార్మ్ చేసి తాగడం బెటర్. ఎందుకంటే కంటామినేటెడ్ వాటర్ తోటే ప్రాబ్లం అయితే, అంతే కదా డాక్టర్ గారు? 100%. మన ఇంట్లో తీసుకునే వాటర్ తోని రాకపోవచ్చు, ఇది ఓన్లీ కంటామినేటెడ్ వాటర్స్ వల్లనే వస్తుండొచ్చు. సో ఎనీథింగ్ మనము బాయిల్ చేసిన వాటర్ వార్మ్ చేసుకొని తాగడం బెటర్. ఎందుకంటే ఈ ఫలానా పామ్ ఇది నార్మల్ 50 degrees కంటే ఎక్కువ సర్వైవ్ అయితే లేదని చాలా రీసెర్చ్ లో ఉంది కాబట్టి, సో బాయిల్ చేసి దాన్ని కంప్లీట్ వార్మ్ అయిన తర్వాత తీసుకోవడం, తాగడం చాలా బెటర్. ఎందుకంటే వేరే బ్యాక్టీరియాస్ కూడా చచ్చిపోతాయి. అవును, కరెక్ట్ డాక్టర్ గారు. కాచి చల్లార్చిన నీళ్ళలో ఏమీ ఉండదు కదా అసలు. సో ఖచ్చితంగా స్విమ్మింగ్ పూల్స్ కొన్ని రోజులు అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే ఈ రీసెంట్ మనకి ఆర్గానిజం కాబట్టి ఇది మనకి దీని గురించి పెద్ద అవగాహన లేదు.
ట్రీట్మెంట్స్ కూడా నార్మల్ గా తీసుకునే దాంతోని తగ్గొచ్చు, కానీ ఇది క్రియేట్ చేసే వేరే ప్రాబ్లమ్స్ తోని ఎక్కువ డెత్స్ అవుతున్నాయి. యాజ్ సచ్ బ్రెయిన్ తినడం వల్ల చావడం కంటే ఈ మెనింజైటిస్ వల్ల చచ్చిపోతున్నారు. సో ఓకే. ఫస్ట్ ప్రివెన్షన్ బెటర్, అంటే కంటామినేషన్ ఆఫ్ వాటర్ ని అవాయిడ్ చేయడం బెటర్, కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ ని అవాయిడ్ చేయడం. ఓ ఫుడ్ ఫుడ్ కూడా కూడానా? డెఫినెట్ ఓకే. గా వేడి చేసి మనం నార్మల్ ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తీసుకోవడం ఇంకా బెటర్. ఎనీథింగ్ రైనీ సీజన్స్ లో ఆల్వేస్ బెటర్ అండి. ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్, ఇంట్లో ఫుడ్. ఆల్వేస్ ఫ్రెష్ ఫుడ్, ఇంట్లో కూడా ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తీసుకోవడం బెటర్. అట్లీస్ట్ మార్నింగ్ ఈవినింగ్ కూడా కరెక్ట్ కాదా డాక్టర్ గారు? ఓకేనా? మార్నింగ్ ఈవినింగ్ వరకు ఓకేనా? అంటే సార్ మేడం, ఇంట్లో ఉంటే కంటామినేషన్ ఉండకపోవచ్చు, ఆ, కానీ ఆ. బయట మాత్రము ఎక్కడైనా మీరు బయటకు ఇప్పుడు క్యారేజెస్ తీసుకపోతున్నారు కానీ కొద్దిగా హీట్ చేసుకొని తినడం బెటర్. ఎందుకంటే నార్మల్ బ్యాక్టీరియా కూడా వస్తుంది. 1 డ్రాప్ ఆఫ్ వాటర్ పడ్డా గానీ, వర్షం నీళ్ళు పడ్డా గానీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మేము రైనీ సీజన్ లో కానీ రైనీ సీజన్స్ లో బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే తోపుడు బండ్ల పైన ఉన్నాయి కానీ, లేకపోతే ఆ. పానీపూరి లాంటివి కానీ హై ఛాన్స్ ఆఫ్ కంటామినేషన్ ఉంటుంది. ఇప్పుడు అందులోనూ మనం ఇది చూస్తున్నాం అవాయిడ్ కదా, చేస్తే బెటర్. రెగ్యులర్ గా చూస్తున్నాం డాక్టర్ గారు, చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోటల్స్ అన్నిట్లో కూడా కంటామినేటెడ్ ఫుడ్, చాలా అన్హైజెనిక్ గా ఉన్నటువంటి కిచెన్ కండిషన్స్, దాడులు అవుతున్నాయి, వాటికి నోటీసులు ఇస్తున్నారు పెద్ద పెద్ద హోటల్స్ కూడా. కానీ కేరళకి మనకున్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే, అది ఎక్కువ లాట్స్ ఆఫ్ గ్రీన్ ఉంటుంది, లాట్స్ ఆఫ్ జంగల్స్ ఉంటాయి కాబట్టి ఈ కొత్త ఆర్గానిజం వచ్చి ఉండొచ్చు. మన దగ్గర ఇంకా దాని యొక్క కేసులు పెద్దగా లేవు. సో వీఆర్ స్టిల్ థింకింగ్ మన దగ్గర అంత సివియారిటీ ఉండకపోవచ్చు అని. ఇది కొంచెం గుడ్ న్యూస్ అండి, మనకు లేదు అనేది. కొద్దిగా మన దగ్గర అయితే కేసెస్ లేవు, కానీ ఉన్నా కానీ ట్రీట్మెంట్ ఉందండి. డెఫినెట్లీ మనకి ఏ సిమ్టమ్స్ ని కూడా ఇగ్నోర్ చేయకపోతే బెటర్. ఇప్పుడు చాలా మంది మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మెడికల్ షాప్ లో పోయి టాబ్లెట్స్ తీసుకోవడం అలవాటు. అవును, అంటే ఎవరినైనా ఓవర్ ది కౌంటర్ తీసేసుకుంటారు, వేసేసుకుంటారు. ఓవర్ ది కౌంటర్ తీసుకోవడం వెరీ వెరీ కామన్. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం కూడా మేము అండర్స్టాండ్ చేసుకుంటాం, ఎందుకంటే ప్రతి దగ్గర వాళ్ళు డాక్టర్ పోలేరు. అవును. ఇప్పుడు మెడికల్ సీరియస్లీ అంటే చెప్తాను, మెడికల్ షాప్ వల్ల చాలా మంది క్యూర్ అవుతున్నాయి కాదన్నాను, కానీ కొన్ని సార్లు మిస్ అవుతుంటది. చాలా సార్లు మనము మెడికల్ షాప్ లో పోయి వాడి హెడ్ ఏక్ వస్తే డాక్టర్ దగ్గర పోయకుండా వాటి అక్కడే తీసుకుంటారు. మేమేమన్నా అట్లీస్ట్ టాబ్లెట్ తీసుకున్నా కానీ వాటి సర్వైవ్ అయితే చాలా అనుకుంటాం మేము. అంతేలేండి సార్. కానీ ఈ కండిషన్స్ లో ఎట్లా ఉంటుందంటే, ఎనీ మేజర్ సిమ్టమ్స్ ని ఇగ్నోర్ చేయకుండా, ఎనీ సివియర్ హెడ్ ఏక్స్, యా, ఎనీథింగ్ మనకి బ్రెయిన్ ఈటింగ్ అమీబా లాంటి ఏముంటే దీన్ని డ్యామేజ్ చేస్తుంటే సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి. బ్లరింగ్ ఆఫ్ విజన్, సివియర్ హెడ్ ఏక్స్, ఓ బ్లర్డ్ విజన్ కూడా సో సార్? ఓకే. బ్లడ్ విజన్ ఉంటుంది. సో ఇట్లాంటి ఎనీ సిమ్టమ్స్ వస్తే ఖచ్చితంగా డాక్టర్ ని కలిసే అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఫైనల్లీ ఒకటి చెప్పండి డాక్టర్ గారు, ఈ కొంచెం హీట్ ఎక్కువైతే, అంటే వేసవి కాలం అట్లా మొదలైతే మళ్ళీ తగ్గిపోతుందా? ఈ రైనీ సీజన్ తగ్గిపోతుందా? అంటే బేసిక్లీ ఒక విషయం చెప్తాను, కోవిడ్ టైంలో కూడా ఇట్లానే అనుకున్నాము. అవును, అప్పుడు కోవిడ్ టైంలో ఎక్కువైంది కూడా అసలు అసలు వైరస్ విల్ నాట్ సర్వైవ్ ది టెంపరేచర్ అనుకున్నాము. లక్కీలీ దిస్ ఇస్ నాట్ ఎ వైరస్. సో హోప్ఫుల్లీ ఇది కాబట్టి ఇది డిఫరెంట్ క్లాస్ ఆఫ్ ఆర్గానిజం కాబట్టి దిస్ వోంట్ సర్వైవ్. డెఫినెట్లీ 50 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే, అంటే కుకింగ్ టెంపరేచర్ ఉంటే ఈ ఆర్గానిజం చచ్చిపోతుంది. కాబట్టి బెటర్ డ్రింక్ హీటెడ్ వాటర్, బెటర్ డ్రింక్ ఫ్రెష్లీ మేడ్ ఫుడ్. ఇవి రెండు కంపల్సరీ. వేడి చేసి చల్లార్చుకున్న వాటర్ తాగండి, హెల్దీగా ఫ్రెష్ గా చేసుకునే ఫుడ్ తినండి. ఇట్లాంటి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఈ బేసిక్ థింగ్స్ కొన్ని రోజులు మొత్తం ఇదంతా పోయేసరికి స్విమ్మింగ్ పూల్స్ అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.